ఫ్రెండ్స్ అంతా ఈ విధంగా మరి కలుసుకొని సంతోషించడానికి మరి దేవుడు మనకి ఒక గొప్ప వరాన్ని ఇచ్చి ఉంటాడని నమ్ముకుంటున్నాను. మరి ఈ విధంగానే మనల్ని ఇంకా అనేక పర్యాయాలు ఈ యొక్క 35 సంవత్సరాలు అయింది ఇప్పటికీ మన 10th క్లాస్ అయిపోయి ఇంకా చిన్న పిల్లలుగా అందరం ఈ విధంగా కలవడం నిజంగా చాలా సంతోషం. ఇలాంటి మరి పరిస్థితులు ఏ బ్యాచ్లో అవుతారు కానీ మనకైతే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇలాంటి స్నేహితులను స్నేహితురాలను నిజంగా మరొకసారి ఆ దేవాలయం అనేక కార్యక్రమాల్లో మనమందరం పాలు పొందే విధంగా దేవుడు మనల్ని కాపాడాలని కోరుకుంటూ ఈ మాట ముగిసింది. థ్యాంక్ యూ. నా అభిప్రాయం ఏంటంటే అయినా మన జీవిత గమ్యం, జీవిత లక్ష్యం, వ్యక్తిగత లక్ష్యాలు, కుటుంబ లక్ష్యాలు, సామాజిక బాధ్యతలు, ఈ 3 మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఈ 3 లక్ష్యాలు నెరవేరుతాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ అనారోగ్యంగా ఉంటే మనం సంతోషంగా ఉండలేము. మనం సంతోషంగా లేకపోతే మన కుటుంబం సంతోషంగా ఉండలేదు. మన కుటుంబం సంతోషంగా లేకపోతే సమాజంలో ఏదో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి నా వ్యక్తిగత అడ్వైజ్ ఏంటంటే దయచేసి అందరం సరే సోషల్ యాక్టివిటీస్లో కానివ్వండి, సామాజిక యాక్టివిటీస్లో మన వల్ల ముందున్నాం, కానీ పర్సనల్గా ఈ రోజు నుంచి వ్యక్తిగత హెల్త్ కేర్, ఆరోగ్యకరంగా ఆరోగ్యపరమైన అలవాట్లకు మనం ఒక సంకల్పం తీసుకోవాలని, మనం ఆరోగ్యపరమైన అలవాట్లకు మనం ఇంకా ముందు, ఎందుకంటే మన పిల్లలైనరు, మనకు కొంతమంది అవ్వలు కూడా కానీ తాతలైనరు చెప్తారు, కానీ కొంతమంది అవ్వలు తాతలైనరు, ఇవల్ల బర్డెన్ ఎక్కువైతుంది. సొసైటీలో ఏది పడిపోతే బాధ్యతలు పెరుగుతున్నాయి. అది సైకాలజికల్గా మనల్ని కుగతీస్తున్నాయి. చూడడానికనే మనం భౌతికంగా ఇక్కడ ఉన్నాం, చూడడానికనే భౌతికంగా ఇక్కడ ఉన్నాం. మన ఆలోచన సరళ ఎక్కడెక్కడో పోతుంది. నా మనమడు ఏం చేస్తున్నాడు, నా కొడుకు ఏం చేస్తున్నాడు, మా ఇంట్లో ఉండాలి. దీనికల్లా ప్రధానంగా మా మిత్రులకు కానివ్వండి, మిత్రురాలకు కానివ్వండి, నా యొక్క ఒక చిన్న అడ్వైజ్ ఏమనుకోకుండా, నేను మీకంటే పెద్దవాడిని కాను, లేకపోతే ఏ రంగంలో కానీ నేను ఏది కాదు, అయినా మన వల్ల కలిసిమెలిసి ఈ రోజు వరకు ఉన్నామంటే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి అందరం ఆరోగ్యం కోసం ఒక అర్ధగంట కేటాయిస్తారని నేను ఈ సందర్భంగా నా మిత్రులకు తెలియజేసుకుంటూ, మళ్ళీ మనం ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం అనుకున్నాం, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కలుసుకోవడానికి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేసుకుంటూ, అదేవిధంగా వెంకటేశ్వర సార్ కూడా ఒకటి మంచి సూచన తెలియజేసింది ఏంటంటే సామాజిక సేవకు పోదాం. మన గ్రూప్ నుంచి సంవత్సరానికి అవసరంలో చిన్న చిన్న కార్యక్రమాలు కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏదో ఒక పేద కుటుంబానికి సాయం చేద్దామన్న వారి సంకల్పాన్ని కూడా వారిని మన వల్ల ఒకసారి కూర్చొని ఆలోచన చేద్దామని కోరుకుంటూ, అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ గౌడ్ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన బ్యాచ్ అంటే అంత ఇదిగా ఉండేది, ప్రేమ ఆప్యాయతతోటి ఆత్మీయుల పండుగ గుర్తుగా మన బ్యాచ్ ఇట్లనే ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం చేసుకుంటామంటే 87-88 సంవత్సరంలో మనం 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియదు. మనం తేదీ 19/1/2014 రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తగూడలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం అంటే దాదాపు 25 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మనమందరం 19/1/2014 నుండి 36/2024 వరకు మనం అందరం కలుసుకోవడానికి కారణమైనటువంటి వారిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థాయిలో అందరం కలుసుకొని మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నట్టు కూడా దానికి ముఖ్యమైన ఉన్నారు. వాళ్ళ పేరు ఒకటి పొగాకు ప్రసాద్ బాబు, పల్స శేఖర్ గౌడ్, గుడిబండ నాగిరెడ్డి, భీమా రవి, గన్నోజి వెంకటేష్, ఆకుల వెంకటయ్య, తాజ్ముల్, అబ్దుల్ గఫార్. వీరు రాత్రి అనగా పగులనగా కష్టపడి మనమందరినీ ఒక దగ్గర కలుసుకొని ఉండేటట్లు చేసి వీరికి మనమందరము చేసినందుకు మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కోరుకుంటూ నా సందేశం ముగిస్తున్నాను. సంతోషంగా గడపడానికి కారణమైనటువంటి మన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మన చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు మనం ఉన్న ఫోటోలను అన్నింటినీ కలెక్ట్ చేసి మనకు ఒక
రూపకంగా మనకు చూపించి మనందరినీ సంతోషం లోపల ఉంచినటువంటి వేణు గారికి కృతజ్ఞతలు. కాకపోతే అంటే నా ఫోటో లేదు కొంది అయినా సరే అలా ఆయన కానీ జోక్ చేశా. కాకపోతే మీరు ఎక్కడెక్కడ ఇంతమందిని గ్యాదర్ చేయడం అంటే చాలా కష్టం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఒక ఫంక్షన్కి రావాలంటేనే చాలా ఆలోచిస్తాను. ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్ నేను అటెండ్ కాలేదు. అది చెప్పడం గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. ఇంకా ముందైనా అందరి ఫంక్షన్లకు అటెండ్ కావడానికి కృషి చేస్తాను. ఉత్సవాలు జరుపుకోవాలని అందరు నిశ్చయించుకున్న తర్వాత దీని వెనుక ఉన్న ముఖ్య కార్యకర్తలు అనుకోండి, సైనికులు అనుకోండి, శ్రమించిన అటువంటి మిత్రులు ధూపం నాగరాజు, శేఖర్ గౌడ్, ప్రసాద్ బాబు, మన పుత్తూరు శ్రీనివాసరెడ్డి, గఫార్ అబ్దుల్ గఫార్, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి ముఖ్య కారకుడు ఎవరు? నాగిరెడ్డి. ఇంకా ముఖ్య కారకుడు ఎవరు? ఎవరు బాబు? బాబు చెప్పు. వేణుబాబు కరెక్ట్. అందరూ చెప్పండి ఒకసారి. వేణుబాబు కరెక్ట్. ఆయన శ్రమ అప్డేట్లో ఉన్నప్పుడు 12:30 అయిన తర్వాత కూడా ఫోన్ చేసి ఇది ఇలా వస్తుంది, ఇలా చేద్దాం ఆయన టెన్షన్ చూడలేక అని ఇంత అవసరమా నేను ఎందుకంటే కూడా ఆయన తప్పలేదు మనకు తెలియదు, కానీ మన మీద ప్రేమ, ఆయన చూపించే ప్రేమకైతే ఫిదా అయిపోయాను. ఆయన గురించి ఎప్పుడు మన ఫ్రెండ్గా దొరికినందుకు జన్మ అదృష్టం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన శ్రమకు మనం గుర్తించి ఇంతమంది యాక్టివిటీగా ఉన్నారంటే ఆయన శ్రమని అనుకుంటాను. నాకు తెలిసిన కాడికి అందరం కష్టపడ్డాం, అందరం కలుస్తున్నాం, లేదని కాదు, అందరం చేసినాం. కాకపోతే అందరం ఒకైతే అయితే మా వేణుబాబు ఒకడు. జై హో వేణు, జై 878 NBRS. థ్యాంక్ యూ. ప్రియమైన మిత్రులందరికీ మరియు నాతోటి మిత్రులకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను అంటే ఇంతవరకు రామచంద్ర గురించి అన్న వేదన ఫోన్ చేసి చెల్లమ్మ అన్నాడు. చెల్లమ్మ అనేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అది నాకు ముఖ్యంగా చెల్లమ్మ అన్నట్టు జీవితానికి ఫస్ట్ వ్యక్తి అన్న వేదన. నేను ఆ రోజు నిర్ణయించుకోవాలి పోదామని. అయితే ఇంతవరకు కాన్సెప్ట్ అవి ఉండడం వల్ల చాలా బిజీగా ఉండేవి, అందుకోసం ఇంకా ఎవరికి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే చాలా సంతోషం అనిపిస్తుంది. అది చాలా రుణపడి ఉన్నాం మనం అందరం. నాకైతే ఫస్ట్ వ్యక్తి నేననే కనిపిస్తాడు. అది గ్రూప్ తీసుకున్నట్టే వేరేననే. చాలా సంతోషం ఉన్నా. మీరు ఆయురారోగ్యాలతో అష్టతో జీవించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సంతోషంగా ఉంది. వచ్చినందుకు అతనికి మనందరి తరఫున ధన్యవాదాలు. మాట్లాడాల్సి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఇక్కడ వచ్చినప్పుడు అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరూ చూసి చాలా హ్యాపీగా ఉంది. చాలాసార్లు మిస్ చేసినాను కాబట్టి ఇప్పుడు చూసి నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మిస్ చేసినాను మీ అందరికీ. ఈ ఈవెంట్ చూసిన తర్వాత నేను అనుకున్నాను నెక్స్ట్ ఎప్పుడు మిస్ చేయకూడదు, కంటిన్యూ చేయాలి అనుకున్నాను. అంత హ్యాపీ మిస్ అంత సంతోషించలేదు కదా. అందరికీ నా తరఫు నుంచి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ని సెట్ చేసుకొని కష్టపడి అందరినీ గ్యాదర్ చేసిన అందరికీ పేరు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళు కూడా అనుకుంటారు అరే మనం ఇన్ని రోజులు రాలేదు కదా, వచ్చింటే బాగుండేదేమో అనే ఫీలింగ్ అందరికి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా అనుకోవడం వల్ల మనం సంతోషంగా ఉండాలి అని, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనేది కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా మన సొంత పనులు ఏమైనా ఉన్నా కూడా వదులుకొని
వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కంచుకోట ఎవరు బద్దలు కొట్టలేనటువంటి కంచుకోట ఇది. కొత్తకోట పేరులోనే ఉంది, ఎప్పటికీ ఇది కొత్తదనంగానే ఉంటుంది. మనం ఇక్కడ చదువుకోవడం అనేటటువంటిది మన అదృష్టం అనుకుంటా. ప్రతిసారి కూడా ఇది ప్రతి గెట్ టుగెదర్లో కూడా కొత్తదనం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఎంతో దూరభారం నుంచి వచ్చినటువంటి మన ఖలీల్ భాయ్ ఖమ్మం నుంచి వచ్చిండు, గౌస్ భాయ్ దుబాయ్ నుంచి వచ్చి కూడా ఎప్పుడే స్పందించిండు. చాలా అసలు ప్రతిసారి కొంతమంది కొత్త మిత్రులను మనం కలుసుకోవడం అనేటటువంటిది మన మహద్భాగ్యం. అదేవిధంగా ఇక్కడ మనం బోర్డు పైన రాసుకున్న పూర్వ విద్యార్థి మీ పాత్ర ఇంకా అయిపోలేదా? ఈ కలయిక అనేటటువంటిది అపురూపమైనటువంటిది, అమోఘమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. అదేవిధంగా ఇది ఎప్పటికీ కూడా ఇలాగే అజరామరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. అసలు కొత్తకోటలో మనం ఎప్పుడు కలుసుకున్నాం, ఎలా కలుసుకున్నాం అనేది మనకు అందరికీ తెలుసు. నేను ఎక్కువ మాట్లాడు 2 నిమిషాలు, అధ్యక్షుడు 2 నిమిషాలు కాదు, 2 నిమిషాలు మాట్లాడతా. నేను చెప్పాలనుకున్న గమన టీచర్ చెప్పిండు, ఇంతకుముందు ఒకరు చెప్పిండు. అయితే 2 నిమిషాలు మనకు ఏజ్ మీద పడుతుంది, వయసు మీద పడుతుంది, అవ్వలేరు తాతలేరు. మన కుటుంబ సమస్యలు రకరకాల విధిస్తూనే ఉంటాయి, ఇబ్బంది పెడుతున్నట్టు అందరికీ తెలిసిన సమస్యలే. ఆ సమస్యలు మనం డామినేట్ చేయాలి. అవి వస్తుంటే పోతుంటాయి. ఈ రోజు నా కష్టం రేపు ఉండదు, రేపు నా కష్టం ఎప్పుడు ఉండదు. కానీ ఎప్పుడు మనిషి కుంగిపోవద్దు. ఎందుకంటే మన వయసు మీద పడ్డది. ఇప్పుడు మనం డామినేట్ లొంగిపోయినాం అనుకోండి, సమస్యలు మనం డామినేట్ చేస్తాయి. కాబట్టి ఎవరు కూడా జాగ్రత్త, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండి ఆ సమస్యను అధిగమించాలని చెప్తున్నాను. మీకు కూడా తెలుసు, అందరు చదువుకున్న వాళ్ళే. కాకపోతే మనం 87, 88 దాదాపు 50 దాటిన మన వయసు. అమ్మగానే దేవుడు సహకరిస్తే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతాం. ఇప్పుడు వచ్చిన ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఆరోగ్యమే ఆయుష్, ఆరోగ్యమే ధనలక్ష్మి. ఈ 2 మన ప్రయాణం. ఇటువైపు ఎక్కడ కూడా బెండ్ కావద్దు, సమస్యలు లొంగొద్దు, బెండొద్దు. దయచేసి నాకు ఆ వీడియో చూస్తుంటే నాకు వెంటికలు పిందరిస్తున్నాయి. అసలు ఎట్లా చెప్పాలి, ఏవేవో మాట్లాడాలనుకున్నా ఎక్కడెక్కడో పోయింది, మర్చిపోయింది కూడా. ఇక్కడికి వచ్చేసరికల్లా దయచేసి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలని నా మిత్రులకు, నా గర్ల్స్, నా భయ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా వేణు మన అందరి ఫొటోస్ తను ఎంతో కష్టపడి మనకు ఈ విధంగా ఈ కార్యక్రమానికి తను ఎంతో కష్టపడడం బట్టి మనకు థ్యాంక్స్ చెప్తున్నాము. మళ్ళీ మనం అందరం అందరం మళ్ళొక నిజంగా 5 years లోపల 87, 88 అవ్వదు. జై తెలంగాణ. తెలంగాణ అంటే పార్టీ కాదు, మన ప్రాంతీయము. అదొకటి తెలుసుకోండి. మనమంతా తెలంగాణలో ఉన్నాము. గత 10 ఏళ్ళ గెట్ ముందు తెలంగాణ కోసం పోరాడము. ఈసారి మన తెలంగాణలో మన గెట్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 5 years గెట్ చేసుకోవాలని కోరుకుంటాం. అవన్నీ ఫ్రెండ్స్. ఓకే, అందరూ బాగుండాలి. అందులో మన 87, 88 బ్యాచ్ ఇంకా పవర్ఫుల్ గా ఉండాలి. జై తెలంగాణ, జై భారత్, జై కొత్త ఉండాలని కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారాలు. అందరూ ఒకసారి రండి. నెక్స్ట్ గెట్ టుగెదర్ 5 years పెట్టమన్నారు. సరే, అది ఓకే. కానీ మన ఏమంటారంటే నెక్స్ట్ గెట్ టుగెదర్ కొంతమంది ఉండరు అని అంటున్నారు. అట్లా కాదు, మనందరము 90+ గా జీవిస్తాము. ఎందుకంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఎనర్జీ ఇస్తూనే ఉంది మన గెట్ టుగెదర్ పార్టీ. ఎవ్వరు మీరు 55, 60 అని లెక్కలేసుకోకండి. మన బ్యాచ్ వరకు 90+ అందరము జీవిస్తాము. అందరం అయితే మీరు సరే ఈ అంటే 90+ జీవించాలంటే కొన్ని సూచనలు పాటిస్తే ఖచ్చితంగా మనం అందరం 90+ జీవిస్తాము. అందులో సూచన ఏంటంటే ఎక్కువగా నీరు తాగండి, ఫైబర్ ఫుడ్ తినండి. ఎక్కువగా నీరు తాగండి, ఫైబర్ ఫుడ్ తినండి. నేనైతే రామచంద్రరావు గారి సూచనలతో ఆయన ఒక సూచన ఇచ్చింది ఏంటంటే కొత్తిమీర, పుదీనా, తులసి ఈ 3 ఉదయాన్నే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 గంటలకు తులసి రోజు తాగితే
మనలో ఉన్న ఏవైతే బ్యాడ్ ఉంటాయో అన్నీ వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా అందరూ 90 సంవత్సరాలు జీవిస్తారని ఆయన సందేశం ఇచ్చిండు. ఆయన దాదాపు ఒక 30-40 ఇయర్స్ నుంచి దాని మీద రీసెర్చ్ చేసిన కనుక అందరూ ఉదయాన్నే ఈ యొక్క నీళ్ళు ఎక్కువ తాగడము ఆ రెండు చేస్తే అందరం ఖచ్చితంగా 90+ జీవిస్తాము. సరే, ఇది మనం అంటే నెక్స్ట్ గెట్ టుగెదర్ గురించి చెప్పినందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. సరే, మనం వాట్సాప్లో కూడా చాలా మంది బర్త్డే ఇస్తున్నారు. కొంతమంది రిప్లై అయ్యారు, ఎందుకంటే స్పేస్ సరిపోదని చాలా మంది మనము కొంతమందికి నేను కూడా దాదాపు ఎవరికి రిప్లై అయ్యాను బర్త్డే ఉంటే. అన్నిగా భావించకండి, ఎందుకంటే అందరి ఫోన్లలో సక్రమైన స్పేస్ ఉంటుంది ఉండదు. అందుకనే నేను మీ బర్త్డే గిఫ్ట్ అంటే వాళ్ళు ఏది శుభాకాంక్షలు చెప్పినా చెప్పకుండా ఖచ్చితంగా మా ఆశీర్వాదాలు మీతో పాటు ఉంటాయి. గత ఈ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
ఒక్కసారి నా కోసం మనస్ఫూర్తిగా నవ్వితే ఇక్కడ వాళ్ళందరూ చేయి తీసుకొని వెళ్ళిపోవాలంతే, గుండెలో కర్ర రావాలి. అవునా అంటే అందుకే ఒకసారి అది ఆ లోపు నవ్వండి, ఓకేనా? అదే నవ్వుతారు. లేదు లేదు వినిపించాలి. ఆడి మైక్ తీసుకుని అలా వెళ్ళిపోయేలా ఉన్నారు ఆవిడ. సూపర్ మేడం. పేరు మేడం మీరు నాకు బాగానే దీంట్లో ఎట్టొచ్చుతో ఏంటో ఇప్పుడు నేను వస్తాను. అది ఎలా వస్తుందో. మీ పేరు నారాయణమ్మ లేకపోతే మామూలు నారాయణ? ఓ మై గాడ్, చూసారు అసలు సూపర్. వీళ్ళ గ్లామర్ చూసారు ఎలా ఉన్నారు? మబ్బుల్లో చూడండి అనవసరంగా బలైపోతారు. పెడతారు. ఏ దేశంలో పెట్టారు? అవును మీరే పెట్టారు. రౌండ్ గా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఆస్తల శిస్తలైన బ్యాచ్ వస్తారండి. స్టార్ట్ అవుతుంది కాదు దాన్ని తగ్గిపోతాయి. పాట మొదలు పెడితే ఆయన ఇంటి నుంచి పారిపోతాడు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా
వస్తుంది. ఫ్రెండ్స్ అనేది కూడా కలుస్తలు లేకుండా కుట్రలు లేకుండా అందరూ కలిసిమెలిసిగా అన్ని కులాలతో నుండి అందరు కలిసిగా వచ్చి ఈ రోజు ఇంత ఎంజాయ్మెంట్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఎందుకంటే చాలా ఈ రోజున్న పరిస్థితుల్లో చుట్టాలు రక్త సంబంధికులు ఎవరు కలుస్తలేరు. ఎట్లా కలుస్తారండి? మీకు బాగుంది, మీకు డబ్బులు ఉన్నాయి, మీకు బంగారు ఉంది, పైన ఉంది అని చెప్పి ఎవరు వస్తలేరు. ఈరోజు ఏమీ లేకుండా కుట్ర కుతంత్రం లేకుండా విషయం వేణు నెక్స్ట్ 15 ఏళ్ళకి చేస్తారా, 20 ఏళ్ళకి చేస్తారా, పిల్లలతో వస్తే బాగుంటుందని అంటారు. ఎందుకంటే అందరికి ఈరోజు పెళ్లిలైనవి, పిల్లలైన అట్లా వస్తే అందరూ బాగుంటుందని నాకు కోరుకుంటున్నాం. అమ్మా మీకు కూడా తెలియదు అమ్మా. అందుకే ఈ నిర్వాహకం చేసిన శేఖర్కు, వేణుకు, నాగరాజుకు, నాగిరెడ్డికి, మరి విశ్వమోహన్కు, ప్రసాద్కు, మన్యం మేము అందరు కలిసి ఓరోతోడు అయితేనే బరువు అవుతుంది. ఒక్కరు వేస్తే బరువు కాదు. అందుకే అద్భుతంగా చేసినందుకు మీకు అందరికీ మా స్టూడెంట్స్ పాత స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీరు వచ్చినందుకు శిరోజు వచ్చి నమస్కారం చేసుకుంటూ నా ఫ్రెండ్స్కి అంతా సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అట్లే మళ్ళీ సాయంత్రం పుట్టలు పోతాడు, మళ్ళీ రేపు వస్తాడు. ఓకే కృష్ణవేణి గారు రావాలి. తర్వాత నాగరాజ్ పోలీస్ మన్యం. అదేవిధంగా సావిత్రి భార్యత రావాలమ్మా. భార్యత మెమంటో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భార్యతకు మెమంటో సుబేద ద్వారా ఉమామేశ్వర్కు, అదే వేరు ఇక్కడే ఉంటుంది. వేణు ద్వారా సుబేదకు కూడా మెమంటో ఇవ్వాలి. విశ్వబాబు వరమణి సుదర్శన్, వరమణి ద్వారా సుదర్శన్కు, అదేవిధంగా వరమణి ద్వారా షమీ ద్వారా వరమణి అండ్ పుత్తూరు శ్రీనివాసరెడ్డి, పామాయిల్ శ్రీనివాసరెడ్డికి మెమంటో. ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి నుండి వెంకటేశ్వరమ్మకు మెమంటో. ప్రసాద్ గఫార్ ప్రసాద్, చంద్రకళ ద్వారా ప్రసాద్, తర్వాత ప్రసాద్ ద్వారా చంద్రకళ. ఎల్లయ్య కృష్ణారెడ్డి, రౌఫ్ కృష్ణారెడ్డి, అదేవిధంగా జమున ద్వారా రౌఫ్. సందాన్ సింగ్ ద్వారా నెక్స్ట్ నిర్మలకు మెమంటో. కమర్ సింగ్, విశ్వనాథన్ సింగ్ అందరూ కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు మీ ఇంట్లోని వారికి అంతా చూపించి ఈరోజు కార్యక్రమ విషయం ఇద్దరిద్దరు వెళ్తున్నా. కొద్దిగా ఎవరైనా మిస్ అయినా ఉంటే భారతీ భట్, శ్యామ్ సుందర్ రెడ్డి ద్వారా శ్యామ్ సుందర్ రెడ్డికి మెమంటో. శ్యామ్ సుందర్ రెడ్డి ద్వారా బాదాజ్ లియాకత్ బాదాజ్. అదేవిధంగా లియాకత్ అలీ కూడా చూడండి. పెద్ద గౌడ్ రాములు పెద్ద ఉండాలి. పెద్ద ద్వారా నారాయణ కదిరొచ్చింది. వెనక గంగరెడ్డికి ఇంకరెడ్డి ఇది వాళ్ళ ఫోటోస్. అదే
అదే తర్వాత నారాయణ రెడ్డి నుండి భారతమ్మకు మెమంటో. వసంత రాములు యాదవ్ మెమంటో. అదేవిధంగా రాములు యాదవ్ నుండి వసంత. నాగరాజ్ పాలెం ప్రభాతి ద్వారా నాగరాజ్ ఇక్కడ ఉండాలి. అదే అట్లా నాగరాజు నుండి ప్రభావతి గారికి మెమంటో. ఒకసారి తాజ్మహల్ పాషా మణిమాల నుండి పాషా. అమీర్ హుస్సేన్ ప్లీజ్. అదేవిధంగా భవానీ నుండి అమీర్ హుస్సేన్. భవానీ నుండి అమీర్ హుస్సేన్. అమీర్ హుస్సేన్ నుండి భవానీ. అమ్మ అరుణశ్రీ. నరాచారి. అదేవిధంగా అరుణశ్రీ నుండి గోవింద్ రెడ్డి. ఇట్లా అరుణశ్రీ నుండి దత్తాత్రేయాచారి. గోవింద్ రెడ్డి నుండి అరుణశ్రీకి. మౌలాలి. మౌలాలి కూడా మెమంటోస్ సెలెక్షన్ చేయడం, తీసుకురావడం ఇవన్నీ కూడా బాగా కష్టపడ్డాడు ఈసారి. ప్లీజ్ ఒకసారి దయచేసి మిత్రులందరూ